గగన వ్యవసాయం. అంతరిక్షంలోకి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అదంత తేలిక కాదు కదా! అక్కడి భారరహిత స్థితికి అలవాటు పడాలి. ప్రత్యేక పరికరాలు, దుస్తులు ఉంటే గానీ మనుగడ సాధ్యం కాదు. మనుషులకే ఇంత కష్టంగా ఉంటే అక్కడ మొక్కల పరిస్థితి ఏంటి? తెలుసుకుందాం రండి. మొక్కలు భూమి మీద పెరిగేందుకు తగినంత నీరు, గాలి, సూర్యరశ్మి ఉండాలన్న విషయం మనకు తెలిసిందే. వీటికి తోడు గురుత్వాకర్షణ కూడా చాలా అవసరం. మొక్కలోని ఒక్కో భాగం గురుత్వాకర్షణకు ఒక్కో తీరున స్పందిస్తుంది. వేళ్ళు భూమిలోకి వెళ్ళాలన్నా, కాండం పైకి ఎదగాలన్నా, కొమ్మలు వాలుగా పెరగాలన్నా గురుత్వాకర్షణే కీలకం. ఈ ప్రభావాన్ని గ్రావిట్రోఫిజం అంటారు. అంతరిక్షంలో అసాధ్యమా? మొక్కలు ఎదిగేందుకు అవసరమైనవన్నీ వ్యోమనౌకలో ఏర్పాటు చేయవచ్చు. కానీ గురుత్వాకర్షణ శక్తిని కల్పించడం చాలా కష్టం. దాంతో మొక్క వేళ్ళు ఎటు పడితే అటు విస్తరింపజేస్తాయి. పైగా భారరహిత స్థితిలో నీటి బిందువులు కూడా గాల్లో తేలుతూ ఉంటాయి. అలాంటప్పుడు మొక్కలకు పోసిన నీరు కూడా అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది కదా. 1940లోనే అంతరిక్షంలో మొక్కల పెరుగుదల గురించి పరిశోధనలు చేశారు. అక్కడి వాతావరణంలోకి విత్తనాలను పంపారు. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన విత్తనాలు బాగానే మొలకెత్తాయి. 1971లో అపోలో 14 అనే వ్యోమనౌక ద్వారా చంద్రుని వాతావరణంలోకి 500 విత్తనాలు పంపించారు. అవి తిరిగి వచ్చాక అమెరికాలో వేర్వేరు ప్రదేశాల్లో నాటారు. ఈ విత్తనాలలో చాలా వరకు మొలకెత్తడమే కాదు, ఏళ్ల తరబడి బ్రతుకున్నాయి కూడా. వీటిని చంద్రుని చెట్లు, మూన్ ట్రీస్ అని పిలుస్తున్నారు. అక్కడే పెంచితే, వ్యోమనౌకల్లో మొక్కలను పెంచితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది శాస్త్రవేత్తలకి. అలా పుట్టిందే వెజీ అనే వ్యవస్థ. దీంతో భలే పకడ్బందీగా మొక్కలను పండిస్తారు. అది ఎలాగంటే, ముందుగా విత్తనాలను ప్లాంట్ పిల్లోస్ అనే దిండు లాంటి పరికరంలో నాటుతారు. ఇందులో విత్తనం ఎదగడానికి కావలసిన మట్టి, ఎరువులు ఉంటాయి. ప్లాంట్ పిల్లోస్ చుట్టూ ప్లాస్టిక్ గోడల నిర్మాణం ఉంది. దీన్ని బెల్లోస్ ఎన్క్లోజర్ అంటారు. మొక్కలు ఎదిగేందుకు అవసరమయ్యే వాయువులని, వేడిని ఈ పరికరం అందిస్తుంది. అంతేకాదు, మొక్కల ఎదుగుదలకు అనుగుణంగా దీని గోడలు వ్యాకోచిస్తాయి కూడా. మొక్కలు ఎదిగేటప్పుడు ఎప్పటికప్పుడు తగినంత నీరు అందించడానికి రిజర్వాయర్ అనే వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. బెల్లోన్ ఎన్క్లోజర్ పైభాగంలో ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులను వెదజల్లే ఎల్ఈడి బల్బులు ఉంటాయి. వీటి ద్వారా మొక్కలకు కావలసిన కాంతిని అందిస్తారు. మొక్కలకు కావలసిన ఎరువులు విత్తనం అడుగున ఉండటం, పై భాగంలో కాంతి ఉండటంతో మన భూమి మీద పెరిగినట్లుగానే వెజీలోనూ మొక్కలు నిటారుగా ఎదుగుతాయి. సో ఊహించినట్లే వెజీ ప్రయోగం సఫలమైంది.